నాకు 1:1 రేషియోలో ఆగస్టు 28న సర్టిఫికేట్ కాల్ లెటర్ వచ్చింది. 29న రమ్మన్నారు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా చాలా బాగా జరిగింది. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని కూడా చెప్పారన్నయ్య. పీజీటీ సోషల్, ఎస్ఏ సోషల్ రెండింటికే ఎలిజిబుల్ అయ్యాను. వాళ్ళు మాట్లాడుకున్నారు కూడా నా ముందే. అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 9న మళ్ళీ డిఓ ఆఫీస్ నుండి కాల్ చేశారు నాకు. అమ్మ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకసారి పెట్టు అని అంటే పెట్టాను అన్నయ్య, ఓకే అని మళ్ళీ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. తీరా సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్కి వెళ్ళాం మేము. ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారు అన్నయ్య. అలా వెళ్తుంది 1:1లో అన్నప్పుడు ఒక పోస్ట్కి ఒకళ్ళే ఎలిజిబుల్ కదా, అలా ఎలా ఇస్తారని చెప్పి మా హస్బెండ్ అడిగారు అన్నయ్య. అడిగితే మేము 1:1 కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా, మీకు చూపించండి అని చెప్పేసి కాల్ లెటర్ మాది అక్కడ రాసి పెట్టింది చూపించారు అన్నయ్య. ఇంకా ఏమన్నారంటే అన్నయ్య నువ్వు రిజర్వేషన్లో వచ్చావు కానీ మెరిట్లో ఉన్నావా ఏంటి, నీకు రాదు వెళ్ళిపోండి అని కూడా చెప్పేసి అన్నారు అన్నయ్య. మా రిజర్వేషన్లో వచ్చేసి 3 ఉన్నాయి, థర్డ్ పర్సన్ నేనే, నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డాం అన్నయ్య. ఈవెన్ అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా అన్నయ్య నాకు మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది, ఇంకా దెబ్బలు కూడా అలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఫ్యామిలీని వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి చాలా కష్టపడి మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నాం అన్నయ్య. కానీ ఇలా రోడ్డున పడతామని మేము అసలు అనుకోలేదు. మాకు చాలా అన్యాయం జరిగింది అన్నయ్య. మాకెవ్వరి ఉద్యోగాలు మాకొద్దు, మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. చాలా కష్టపడుతున్నాం అన్నయ్య. మేము మా జాబ్ వచ్చిందని వాళ్ళే కంగ్రాచులేషన్స్ అని చెప్పారు అన్నయ్య. ఇంటికి వచ్చి బంధువులందరికీ కాల్ చేసాము, ప్రేయర్స్ పెట్టించుకుందామని డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము అన్నయ్య. తీరా అందరూ వచ్చేసి ఏంటమ్మా నీకు రాలేదంటగా అంటే ఈవెన్ 2 months నేను ఇంట్లో నుండి బయటకు కూడా రాలేదన్నయ్య. మా ముఖాలు ఎలా చూపించుకోవాలని ఇంట్లో టార్చర్, అత్తమామల వల్ల టార్చర్ అన్నయ్య. మా బాధ మీరే తీరుస్తారని వచ్చామన్నయ్య నీ దగ్గరికి. తప్పకుండా మా బాధను అర్థం చేసుకోండి అన్నయ్య. వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించండి అన్నయ్య. మాకు ఎక్కడ అన్యాయంగా వద్దన్నయ్య. మాకు కాల్ లెటర్ గవర్నమెంటే పంపించింది. అలాంటప్పుడు మాకు వచ్చిన ఉద్యోగాలు మాకు ఇప్పించండి అన్నయ్య. మీ ద్వారా న్యాయం జరుగుతుందని చాలా ఆశతో వచ్చాం అన్నయ్య.